సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ముఖ్యంగా ఈ రాశి వారికి కుజబలం ప్రధానంగా, రాహు బలం ప్రధానంగా, చంద్రబలం ప్రధానంగా ఉన్నది. అలాగే శుక్రుడు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నారు. వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. ప్రత్యేకించి కుజరాహువులు ఎప్పుడైతే యోగిస్తారో చాలా ప్రతికూలమైనటువంటి అంశాలను సైతం జయించగలుగుతారు. ఉదాహరణకి దుర్భేద్యమైనటువంటి శత్రు సామ్రాజ్యాన్ని కొల్లగొట్టవలసి వచ్చినప్పుడు, లేదు చాలా గొప్ప శత్రువుల్ని ఎదిరించవలసి వచ్చినప్పుడు, శత్రువులపై పూర్తి స్థాయిలో విజయాన్ని సంపాదించాలి అనుకున్నప్పుడు, మీ యొక్క ప్రత్యర్థిని పూర్తిగా చిత్తు చేయాలి అనుకున్నప్పుడు ఈ గ్రహస్థితి చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి టైము మీ అపోనెంట్స్కి చాలా వీక్గా ఉంటుంది, మీకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి ఏ రంగంలో ఉన్నటువంటి కన్యారాశి వారైనా సరే వాళ్ళ అపోనెంట్స్ పై పూర్తి స్థాయిలో విజయాన్ని సాధించగలుగుతారు. ఇది చాలా గొప్ప విషయం. అలాగే శత్రు బాధలు తగ్గుతాయి, రుణ బాధలు తగ్గుతాయి, రోగ బాధలు తగ్గుతాయి. అలాగే అష్టమంలో ఉండేటువంటి శుక్రగ్రహం కొన్ని మీకు తగినటువంటి జీవన ప్రమాణ సౌకర్యాలని కలిగిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి వే ఆఫ్ లైఫ్ స్టైల్ అంటే మనం జీవించేటువంటి జీవన విధానంలో మార్పులు, ఆలోచన విధానంలో మార్పులు, ఇవన్నీ కూడా ఈ గ్రహస్థితి ఇస్తూ ఉన్నది. అంతేకాక ప్రత్యేకించి ఈ రాశి వారికి దశమ కేంద్రంలో ఉన్నటువంటి గురు బుధులు కొంత ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు కలగజేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా చిన్న ఒత్తిడి కానీ, ఉద్యోగంలో మార్పులు కానీ వీటికి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటారు. ఈ విషయం పట్ల దృష్టిలో పెట్టుకోండి. ఉద్యోగం మార్పు చేయవలసి వచ్చినప్పుడు 1-2 సార్లు ఆలోచన చేయాలి. అలాగే వ్యాపారపరమైనటువంటి మార్పు చేయవలసి వచ్చినప్పుడు 1-2 సార్లు ఆలోచన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. ఈ వారంలో కన్యారాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విష్ణుమూర్తి యొక్క ఆరాధన, ముఖ్యంగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ క్రమం తప్పకుండా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి తులారాశి.